ఆత్మానుసారంగా నీవెంతగానో నాయన నీవు నడిపించావు దేవా, నీకు స్తోత్రములు నాయన. ఆత్మ లేనివాడు నా వాడు కాడని సెలవిచ్చావు తండ్రి. ఆత్మతోను సత్యంతోను ఆరాధించమన్నావు తండ్రి. అటు భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను బాబు, నీకు స్తోత్రాలు వందనాలు నాయన. అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా మేము వచ్చి వెళ్ళిపోతున్నామేమో తండ్రి. మా జీవితాలు ఎలాగున్నాయో నాయన, మేము ఒక్కొక్కడము నాయన మేము పరీక్షించుకుని పరిశీలించుకుని జీవించడానికి సహాయములు దయచేయమని అడుగుచున్నానయ్యా. అలాగనే నాయన అయ్యగారు నిలవబడ్డారు తండ్రి. నిలువబడేది నీవే కానీ మాట్లాడేది నేనని సెలవిచ్చావు తండ్రి. అయ్యా ప్రతిరోజు బిడలో ఉండి అనేక ఆత్మీయ మర్మాలు మాకు అందించుతున్నారు బాబు, నీకు స్తోత్రములు తండ్రి. వినుట వారుగా మేము ఉండకూడదు ప్రభా, వాక్సానుసారముగా జీవించడానికి సహాయములు దయచేయమని అడుగుతున్నానయ్యా. అయా మంచి నేలలో పడిన విత్తనములనే మొలకెత్తించుకోవడానికి సహాయములు దయచేయమని అడుగుతున్నానయ్యా. మేము విన్న వాక్యము సాధకుడు వచ్చి ఎత్తుకుపోకుండా నాయన ఫలభరితమైన జీవితాలు మాకు దయచేయండి తండ్రి. అయా నా తండ్రి నాయన ప్రభా, ఈ ధ్యానాలలో ప్రభా, ఈ ఆనంద మాసముల ప్రభా నాయన తండ్రి యేసయ్యా నా తండ్రి నాయన చెట్టులు ఎలాగ నాయన ప్రభా నాయన మోడు పారిపోయి అలాగ సిగురు పట్టాలి తండ్రి. అయా మా హృదయాల సిగురు పట్టించడానికి సహాయములు దయచేయమని అయా నా తండ్రి నాయన బిడ్డను ఏడంతల ఆత్మతో వాడుకోమని ఏ సతి పరిశుద్ధ నామను అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాను పరమ తండ్రి.